హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అటామిక్ స్ట్రక్చర్ అనే కెమిస్ట్రీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోస్లో క్వాంటమ్ నెంబర్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ కూడా సర్టైన్ రూల్స్ ద్వారా జరుగుతుంది. అలాగే ఒక ఆటం నుంచి మనం ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయాలన్నా కూడా దేర్ ఆర్ సమ్ సర్టైన్ రూల్స్. The atom is always following some certain rules. ఎలక్ట్రాన్స్ ని మనం ఎలా ఫిలప్ చేయాలి, మరి ఈ ఫిలప్ చేయటం అనేది అన్ని ఆటమ్స్ కి కరెక్ట్ అయినా, ఈజ్ ఇట్ ట్రూ ఫర్ ఆల్ ఆటమ్స్, ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అనే విషయాన్ని ఈ సెషన్లో మనం కంప్లీట్ గా నేర్చేసుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, మనకు చిన్నప్పటి నుంచి మీకు 10th క్లాస్ లోయర్ సెక్షన్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్ లో ఉంటాయని తెలుసు కదా. సో మనం ఇక్కడ న్యూక్లియస్ అని తీసుకున్నట్లయితే ఇవి ఆర్బిట్స్ కదా. సో ఫస్ట్ ఆర్బిట్ ని 1, సెకండ్ ఆర్బిట్ ని 2, 3, 4 అని నెంబర్స్ ఇచ్చేస్తాం. సో హియర్ వీ హ్యావ్ సంథింగ్. సో దోస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్టైన్ ఆర్బిట్స్ లో ముందు ఫిలప్ అవుతాయి. సో ఈ సెక్షన్ లో ఎన్నో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్లో ఇవి ఉంటాయి. సో ద అడ్రస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కెన్ బి గవర్నడ్ త్రూ ద పర్టికులర్ ఆర్బిటాల్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆర్బిటాల్ లో ఫిలప్ అవుతాయో తెలియజేసేదే మనకి క్వాంటమ్ నెంబర్. సో ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. ఫస్ట్ సబ్ షెల్ ని మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది, దట్ ఈజ్ ఎస్ సబ్ షెల్. సెకండ్ ఆర్బిట్ కి వచ్చేటప్పటికి మనకు 2 సబ్ షెల్స్ ఉంటాయి, అవేంటంటే ఎస్ పి. థర్డ్ ఆర్బిట్ లో ఎస్ పి డి అనే సబ్ షెల్స్ ఉంటాయి. అలానే ఫోర్త్ ఆర్బిట్ లో SPDF అనే సబ్ షెల్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ మనకు S లో 1 సబ్ షెల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో S అనే సబ్ షెల్ కి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి L = 0 అవుతుంది. సో ఇది వచ్చేసి L = 0. అలాగే P కు 1, D కు 2, F కి 3. సో మనం ఇక్కడ 2L + 1 అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో L ప్లస్ లో మనం ఇక్కడ ఫస్ట్ 0 రాస్తే 2 × 0, 0 + 1 అంటే S లో 1 ఆర్బిటాల్ ఉంటుంది. అలానే ఇక్కడ P దగ్గర మనం L ప్లస్ లో 1 రాస్తే 2 × 1 2 + 1 అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలానే D లో 2 × 2 = 4 + 1 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలానే F లో 2 × 3 = 6 + 1 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవ్వచ్చు అనేటువంటి విషయం పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్తుంది. సో ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఏ 2 ఎలక్ట్రాన్స్ కి ఒకే క్వాంటమ్ నెంబర్ ఉండకూడదు అని చెప్పి, ఒక ఆటంలో ఉండే ఏ 2 ఎలక్ట్రాన్లకి సేమ్ అడ్రస్ ఉండకూడదు అని చెప్తుంది.